హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రెట్టమలై శ్రీనివాసన్ 165వ జయంతి స్మరణ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. రెట్టమలై శ్రీనివాసన్ 165వ జయంతి స్మరణ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇక వినండి. భారతదేశంలో షెడ్యూల్డ్ కుల ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, ప్రస్తుత తమిళనాడులో జన్మించిన ఈ షెడ్యూల్డ్ కుల కార్యకర్త, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సంస్కర్తగా అనేక పాత్రలు పోషించాడు రెట్టమలై శ్రీనివాసన్. సమాజానికి అలాగనే పరయ్యార్ సమాజానికి ఐకాన్గా మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్లతో సాన్నిహిత్యంగా పనిచేసిన వారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన దివాన్ బహదూర్ రెట్టమలై శ్రీనివాసన్, అదే ఆర్ శ్రీనివాసన్గా ప్రసిద్ధి చెందిన ఆ మహనీయుడి 165వ జయంతి స్మరణగా మనం వారి జీవిత విశేషాలని తెలుసుకోవటం, మనం వారికి నివాళిగా మనం భావించవచ్చు. రెట్టమలై శ్రీనివాసన్ 1860 జూలై 7న మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాంచీపురం జిల్లా మధురాంతకం తాలూకాలోని కోళియాళం గ్రామంలో పేద తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రెట్టమలై బ్రిటిష్ వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వల్ల శ్రీనివాసన్ను కోయంబత్తూరులోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు పంపగలిగారు. ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థుల్లో శ్రీనివాసన్ ఏకైక పరయ్యార్ విద్యార్థిగా ఉన్నాడు. ఇది అతను ఎదుర్కొన్న సామాజిక వివక్షను సూచిస్తుంది. ఈ అనుభవాలు ఆయనలో అణగారిన వర్గాల కోసం పోరాడాలి అనే సంకల్పాన్ని రగిల్చాయి. ఆ తరువాత శ్రీనివాసన్ మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క వేసవి రాజధాని అయిన ఊటీలో అకౌంటెంట్గా పనిచేశాడు. అక్కడ దళిత రాజకీయ కార్యకలాపాలు అతన్ని ఆకర్షించాయి. శ్రీనివాసన్ కోయంబత్తూరు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో లా డిగ్రీ పొందాడు. షెడ్యూల్డ్ కులాల్లో మొదటి గ్రాడ్యుయేట్గా పరిగణించబడ్డాడు ఆ రోజుల్లో. ఈ విద్య ఆయనకు సామాజిక, రాజకీయ రంగాలలో పోరాటం సాగించడానికి బలమైన పునాది వేసింది. వీరి వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే 1887లో శ్రీనివాసన్ రంగనాయకిని వివాహం చేసుకున్నాడు. ఆయన సోదరి ధనలక్ష్మి ప్రముఖ దళిత సిద్ధాంతకర్త పండిత్ ఇయోతి దాస్ను వివాహం చేసుకోవడంతో శ్రీనివాసన్ ఇయోతి దాస్కు బావగా మారాడు. ఈ బంధం శ్రీనివాసన్ యొక్క దళిత ఉద్యమ కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చింది. ఈ రంగనాయకి వారి భార్య మరణానంతరం శ్రీనివాసన్ మళ్ళా అరంగనాయకిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆయన సామాజిక పోరాటంలో సహచరిగా నిలిచింది. ఈ రెట్టమలై శ్రీనివాసన్ 1860లో పుట్టాడని మనం చెప్పుకున్నాం కాబట్టి వీరు గాంధీ గారి కన్నా 9 సంవత్సరాలు పెద్దవాడే. ఇక ఈ సామాజిక సంస్కరణలు మరియు రాజకీయ జీవితం గురించి మనం పరిశీలిస్తే పరయ్యార్ మహాజన సభ మరియు ఆది ద్రావిడ మహాజన సభ, వీటి గురించి ఆయన జీవిత విశేషాల్లో మనం పరిశీలిస్తే 1890లో చెన్నైకి వచ్చిన శ్రీనివాసన్ అణగారిన వర్గాల స్థితిగతులను సమీక్షించి వారి హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 1891లో పరయ్యార్ మహాజన సభను స్థాపించి దాని నాయకత్వం వహించాడు. ఇది 1893లో ఆది ద్రవిడ మహాజన సభగా మారింది. ఈ సంస్థ
దళితుల హక్కుల కోసం విద్య, భూమి, గృహ హక్కుల సాధనకు కృషి చేసింది. 1894లో శ్రీనివాసన్ పంచమీ భూములను స్వాధీనం చేసుకోవడంలో గృహ పట్టాలు, వ్యవసాయ భూములు, పిల్లలకు విద్యను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన పరయ్యాన్ అనే వార్తాపత్రికను ఆరంభించాడు. 1893 అక్టోబర్లో శ్రీనివాసన్ పరయ్యాన్ అనే తమిళ వార్తాపత్రికను స్థాపించాడు. 4 పేజీలతో 4 అణాల ధరకు నెలవారీగా అమ్మబడిన ఈ పత్రిక దళితుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ పత్రిక ప్రారంభ దశలో అనేక ఆటంకాలను ఎదుర్కొంది. 1896లో ఒక లేఖను ఉటంకిస్తూ శ్రీనివాసన్పై కేసు నమోదై సంపాదకుడిగా ఆయనకు ₹100 జరిమానా విధించబడింది ఆ రోజుల్లో. ఇక స్వాతంత్రోద్యమంలో ఈయన పాత్రను పరిశీలిస్తే శ్రీనివాసన్ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన దేశం నుండి పారిపోతున్నాడని ఆరోపిస్తూ అరెస్ట్ వారెంటు జారీ అయింది. అయినప్పటికీ ఆయన తన సామాజిక, రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాడు. 1923లో శ్రీనివాసన్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ అయ్యాడు. అక్కడ ఆయన అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాడు. 1927లో అణగారిన వర్గాలకు ప్రజాస్థలాలు, రోడ్లు, బావులు, భవనాలను ఉపయోగించే హక్కును కల్పించే రెజల్యూషన్ను ప్రవేశపెట్టాడు. ఇది ఏకగ్రీవంగా ఆమోదించబడి లోకల్ బోర్డ్ యాక్ట్ 1920లో సవరణకు దారితీసింది. ఇక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వీరు పాల్గొన్న తీరు మనం పరిశీలిస్తే 1930 మరియు 1931లో లండన్లో జరిగిన మొదటి, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో శ్రీనివాసన్ పరయ్యార్ సమాజాన్ని ప్రాతినిధ్యం వహించాడు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పరయ్యార్ సమాజానికి ఒక రిప్రజెంటేటివ్గా ప్రాతినిధ్యం వహించాడు. బిఆర్ అంబేద్కర్తో కలిసి కూడా పనిచేశాడు ఈయన. ఈ సమావేశాల్లో ఆయన అణగారిన వర్గాలకు మైనారిటీ హోదా కల్పించాలని, ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాల ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా వాదించాడు. 1930 ఆగస్టులో మద్రాస్ ప్రొవిన్షియల్ డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా జాయింట్ ఎలక్టరేట్స్లో రిజర్వేషన్ను వ్యతిరేకించి సంఖ్యాత్మక బలం మరియు వారు ఎదుర్కొన్న అవరోధాల ఆధారంగా ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలను డిమాండ్ చేశాడు ఈ రెట్టమలై శ్రీనివాసన్. 1930లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో శ్రీనివాసన్ కింగ్ జార్జ్ V ఆయన చేతికి కరచాలనం చేయడానికి నిరాకరించి నేను అస్పృశ్యుడిని అని బహిరంగంగా ప్రకటించి దళితుల స్థితిగతులను అంతర్జాతీయ స్థాయిలో ఆనాడు హైలైట్ చేశాడు. ఇక గాంధీతో సంబంధం పరిశీలిస్తే శ్రీనివాసన్ మహాత్మా గాంధీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నట్లు శ్రీనివాసన్ మహాత్మా గాంధీ కన్నా 9 సంవత్సరాలు పెద్దవాడు. ఇక 1902లో జాంజిబార్లో గాంధీ ఉపన్యాసాన్ని విన్న శ్రీనివాసన్ 1902వ సంవత్సరంలో 1906లో దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్లో గాంధీని కలిశాడు. అక్కడ గాంధీ న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో శ్రీనివాసన్ కోర్టులో అనువాదకుడిగా పనిచేశాడు. గాంధీ తన సంతకాన్ని తమిళంలో మోకా గాంధీగా, మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా, ఇప్పుడు మనం ఎలా అయితే కానమోకు అని కాల్వా నళినీమోహన్ కుమార్ అని ఎలా అనుకున్నామో, గాంధీ గారికి ఈ శ్రీనివాసన్ గారు మోకా గాంధీ అని సంతకం నేర్పడంలో, రాయడంలో శ్రీనివాసన్ సహకరించి నేర్పించారట గాంధీ గారికి. ఇక తిరుక్కురల్ గొప్పతనాన్ని తెలుసుకోవటంలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించాడు. 1932లో శ్రీనివాసన్ అంబేద్కర్, ఎంసి రాజాతో కలిసి గాంధీ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ అన్టచబుల్స్ సొసైటీ బోర్డులో చేరాడు. అయితే త్వరలోనే వారు ఈ సంస్థ నుండి ఉపసంహరించుకున్నారు. అయితే అస్పృశ్యత, మత ఆధారిత సంస్కరణలు, ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాల విషయంలో గాంధీ వైఖరిని శ్రీనివాసన్ విమర్శించాడు. ఆయన గాంధీని గొప్ప ఆత్మగా అభివర్ణించినప్పటికీ గాంధీజీ అణగారిన వర్గాల కోసం లక్షల రూపాయలు సేకరించి వారి పిల్లల విద్యకు ఖర్చు చేశారు. అస్పృశ్యత నిర్మూలన కోసం సంవత్సరాలు పోరాడారు. కానీ జాతి హిందువుల హృదయాలను మార్చలేకపోయారు అని
ఈ రెట్టమలై శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్తో సంబంధం మరియు వైమత్యం వీటిని మనం శ్రీనివాసన్ గారి జీవిత క్రమంలో పరిశీలిస్తే శ్రీనివాసన్ బిఆర్ అంబేద్కర్తో కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నాడు మరియు 1939లో అంబేద్కర్ మద్దతుతో మద్రాస్ ప్రావిన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే దాన్ని స్థాపించాడు. అయితే అస్పృశ్యులు ఇతర మతాలకు మారడం ఆ విషయంలో వారిద్దరి మధ్య గణనీయమైన విభేదాలు ఉన్నాయి. 1935లో యోలా కాన్ఫరెన్స్లో అంబేద్కర్ నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అని ప్రకటించగా శ్రీనివాసన్ అణగారిన వర్గాలు హిందూ సమాజంలో భాగం కాదు, వారు పూర్తి ద్రవిడ జాతికి చెందినవారు అని రెట్టమలై శ్రీనివాసన్ ఆనాడే స్పష్టం చేశాడు. ఈ వైమత్యం శ్రీనివాసన్ దళిత గుర్తింపును ద్రవిడ జాతితో ముడిపెట్టిన విధానాన్ని అంబేద్కర్ యొక్క మతమార్పిడి ఆలోచనకు వ్యతిరేకతను తెలియజేస్తుంది. ఇక ఆది ద్రావిడ అని గుర్తింపు ఎట్లా అంటే శ్రీనివాసన్ ఇయోతిదాసులు కలిసి అణగారిన వర్గాలను ఆది ద్రావిడగా సూచించే పదాన్ని ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రీనివాసన్. దీని అర్థం మొదటి ద్రవిడులు. 1930ల చివరిలో ఈ పదాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉపయోగించాలని శ్రీనివాసన్ నొక్కి చెప్పాడు. అయితే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం అధికారికంగా ఆమోదించబడినప్పుడు శ్రీనివాసన్ యునైటెడ్ క్యాస్ట్ అనే పదాన్ని ప్రతిపాదించాడు. కానీ ఈ డిమాండ్ తిరస్కరించబడింది. మరి శ్రీనివాసన్ యొక్క గుర్తింపు గౌరవాలను మనం పరిశీలిస్తే ఆయన జీవిత చరిత్రలో శ్రీనివాసన్కు బ్రిటిష్ ప్రభుత్వం 1926లో రావ్ సాహెబ్, అలాగనే 1930లో రావ్ బహదూర్, 1936లో దివాన్ బహదూర్ అనే బిరుదులను ప్రదానం చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. 1940లో రాజాజీ అధ్యక్షతన తిరువికా సమక్షంలో ఆయన ద్రవిడ మణిగా సత్కరించబడ్డాడు. 2000లో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా శ్రీనివాసన్ స్మారక స్టాంపును జారీ చేయటం గమనించదగ్గది. ఇక 2011 జూలై 6న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శ్రీనివాసన్ జన్మదినాన్ని జూలై 7 ఆ రోజున ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవాలని జయలలిత చెన్నైలోని గాంధీ మండపంలో ఆయన విగ్రహానికి మంత్రులు పుష్పగుచ్చాలు అవి సమర్పించాలని ఆదేశించారు. ఆ రోజుల్లో 2011లో చెన్నైలోని ఒట్టేరిలో ఆయన మరణానంతర భౌతిక శరీరాన్ని విదుతలై సిరుతైగల్ పార్టీ కార్యకర్తలు కనుగొని ఉరిమై కలం అనే స్మారక స్థలాన్ని నిర్మించారు శ్రీనివాసన్ కోసం. మరి వీరి మరణం మరియు వారసత్వంలో పరిశీలిస్తే రెట్టమలై శ్రీనివాసన్ 1945 సెప్టెంబర్ 18న తన 85 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. ఆయన జీవితం దళితుల హక్కుల కోసం, సామాజిక నీతి కోసం అవిశ్రాంత పోరాటానికి నిదర్శనం. 1939లో ఆయన రాసిన జీవియా సరిత సురుక్కుం ఒక సంక్షిప్త ఆత్మకథ అనేటువంటి తొలి దళిత ఆత్మకథల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీనివాసన్ యొక్క వారసత్వం ఈరోజు కూడా సామాజిక నీతి కోసం పోరాడుతున్న వారికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆయన స్థాపించిన ఆది ద్రవిడ మహాజన సభ దళితుల రాజకీయ సామాజిక హక్కుల కోసం ఆయన చేసిన కృషి, గాంధీ అంబేద్కర్లతో ఆయన సన్నిహిత సంబంధం ఆయన్ను భారతదేశ దళిత ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిపాయి. చెన్నైలోని గాంధీ మండపంలో ఆయన విగ్రహం, ఒట్టేరిలోని ఉరిమై కలం స్మారక స్థలం ఆయన సేవలను గుర్తు చేస్తాయి. రెట్టమలై శ్రీనివాసన్ జీవితం అనేక సవాళ్లను అధిగమించి అణగారిన వర్గాల ఉన్నతి కోసం అలుపెరుగని పోరాటం సాగించిన ఒక మహనీయుడి కథ. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాదిగా ఆయన బహుముఖ పాత్రలు దళిత ఉద్యమంలో ఆయన స్థానాన్ని అజరామరం చేశాయి. ఆయన ద్రవిడ గుర్తింపు, సామాజిక నీతి కోసం చేసిన కృషి, మరి వారి 165వ జయంతి జూలై 7
25 సంవత్సరం సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ రెట్టమలై శ్రీనివాసన్ మరి ఆయన పోరాడిన వారి గురించి స్ఫూర్తికి మనం వారి జీవితాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారికి నివాళులు అర్పిస్తూ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన గాంధీ గారి కన్నా 9 సంవత్సరాలు పెద్దవాడైనటువంటి రెట్టమలై శ్రీనివాసన్ ఒక దళిత మార్గదర్శిగా వారి జీవితాన్ని పరిచయం చేసుకోవటం, జీవిత విశేషాలని తెలుసుకోవటం అనేది వారికి నిజమైన నివాళిగా మనం ఈ అంశాన్ని కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.